మొత్తానికి దోహా ఖతార్లో అయితే ల్యాండ్ అయిపోయినా. ప్రయారిటీ పాస్కి 2 లాంజ్లు పనిచేసాయంట ఇక్కడ దోహాలో. ఒకటి అల్ మహా లాంజ్, ఇంకొకటి అల్ సఫ్వా లాంజ్. ఓకే, సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే హైదరాబాద్ నుంచి దోహాకు రావడానికి 4 అవర్స్ పట్టింది గైస్. 4 గంటలు లిటరలీ. ఓకే, అండ్ దోహాలో ల్యాండ్ అవ్వగానే సర్ప్రైజింగ్ 14 degrees ఉంది వెదరు. చాలా చల్లగా ఉండే. పెద్ద ఎయిర్పోర్ట్ కాబట్టి బస్సెస్ ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్ బస్లో ఒక 5 minutes రైడ్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేస్తే జస్ట్ సెక్యూరిటీ చెక్ మళ్ళీ, అండ్ దెన్ ఇంకా 7 hours లే ఓవర్ ఉంది ఇప్పుడు. సో చూస్తున్నా అదనమాట. అండ్ ఇండిగో ఫ్లైట్ గురించి చెప్పిన కదా, ఆ ఇండిగో ఫ్లైట్ సర్వీస్ బాగానే ఉంది వాళ్ళది, కానీ దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే టీవీలు లేవు. సో ఆల్మోస్ట్ 4:30కి స్టార్ట్ అయిన ఫ్లైట్ 9:30కి ల్యాండ్ అయింది హైదరాబాద్ టు దోహా. సో దట్ ఈస్ గుడ్ 5 hours. 5 hours అసలు టీవీ లేకుండా అంటే కొంచెం కష్టమే. మీరు తెచ్చుకోండి, మీ టీవీలు మీ ఏమైనా చూసేటివి ఉంటే తెచ్చుకోండి. వచ్చేటప్పుడు అయితే ఉంది, మేము వచ్చేటప్పుడు ఖతార్ ఎయిర్వేస్ ఇది, కాకపోతే హైదరాబాద్ నుంచి ఇండిగో ఒకటి పెట్టినట్టున్నారు. సో వచ్చేటప్పుడు అయితే టీవీలు ఉండే, చాలా బాగుండే. వచ్చేటప్పుడు దోహా టు హైదరాబాద్ టీవీస్ ఉండే ఆ ఫ్లైట్, కానీ ఇందులో లేవు. వెళ్ళేటప్పుడు నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు, హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఫ్లైట్స్ లేవు, లీవ్ ఉంటానంట చూడండి. సో అది. సో నాకైతే లాస్ట్ ఇయర్ ఎమిరేట్స్ ట్రావెల్ చేస్తే అది బాగా అనిపించింది. దాంట్లో అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా అంటే ఇట్లా టీవీ లేకుండా. సో మోర్ డీటెయిల్స్. సో నెక్స్ట్ టైం ఇంకా బుక్ చేసుకోవద్దు అనిపిస్తుంది ఇది, జస్ట్ బికాస్ ఆఫ్ దట్. సో ఎమిరేట్స్ చూసినప్పుడు, ఖతార్ అండ్ ఎమిరేట్స్ రెండు చూసినప్పుడు $100 డిఫరెన్స్ ఉండే రెండింటికి. సో $100 అంటే ఎమిరేట్స్ బెస్ట్ ఏమో అనిపిస్తుంది. మొన్న దుబాయ్కి కూడా ఎమిరేట్స్లోనే పోయినా. అది సో మ్యాటర్. ఇప్పుడు మళ్ళీ లాంచ్కి వెళ్ళి ఇంకొక షాట్ తీద్దాం. అండ్ బై ద వే, నేను ఐఫోన్ కేబుల్ మర్చిపోయినా, ఛార్జింగ్ కేబుల్ ఇంట్లోనే మర్చిపోయినా. సో ఇక 100% ఛార్జ్ చేసుకొని వచ్చినా కాబట్టి సరిపోయింది.